అధికారంలో ఉన్నప్పుడు బడుగులు, బలహీన వర్గాలు, దళితులు ఏ రోజు కూడా గుర్తుకు రానటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అధికారం దిగిపోయిన తర్వాత బీసీల ఆత్మగౌరవం కోసం అసెంబ్లీలో ఒక విగ్రహం పెట్టాలి, ఆ పెట్టే విగ్రహానికి మేము నాయకత్వం వహించాలని కొత్త బిచ్చగారు పొద్దురగడు అన్నట్టు ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడక్కడ తిరిగి సమావేశాలు పెడతాం. నేను సూటిగా మీ ద్వారా కవిత గారిని ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాను. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు. నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ మీద ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నాను. మీరు వెళ్ళి ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు చెల్లె, స్ట్రైట్గా పోయి ఫామ్ హౌస్కి పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మేము ఎంపీ సీట్లు అమ్ముకోము. 2019 ఎన్నికలలో చేవెళ్ళ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇట్లా మొదలు పెడితే మెదకు ఇట్లా కనబడేయని అమ్ముకున్నారు. ఎవరికి? దే డోంట్ నో తెలంగాణ, దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ తెలంగాణ మూవ్మెంట్. అంతా 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు. నేను చెప్పలేదు సార్ ఈ మాట. కేసీఆర్ గారు నల్గొండ సభలో నరసింహారెడ్డి గారిని పక్కన చూపెడుతూ, నరసన్న నేను నీకు 100 కోట్లకు సీట్ అమ్మినా అని జనం అనుకుంటున్నారు, ఆ 100 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తావు నరసన్న అని అడిగిండు. నువ్వు అమ్మినావు అనేది నువ్వే చెప్పినావు, కొన్నావు అనేది ఆయనే చెప్పిండు, ప్రజలు కూడా తెలుసు. ఖమ్మం ఎటువైంది, ఖమ్మం సీట్ ఎవరికి ఇచ్చినారు, తర్వాత మీరు ఇచ్చిన రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చినారు? ఒకటేమో గ్రానైట్ కంపెనీలకి, 2 గోళీల కంపెనీలకి, 3 పైసలు వసూలు చేసుకోవడానికి, 3 గోళీలు వేసుకోవడానికి. అందుకని ఇప్పటికన్నా కవితకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము 10 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రతిరోజు తప్పు చేసినాం. దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాం, చేస్తామని చెప్పినాం, చేయలేకపోయినాం. మా నాయనను ఫ్లోర్ లీడర్ అనుకొని చేసినాం, కానీ మా నాయనకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి, అందరికంటే సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులైనటువంటి మా తండ్రి గారికి సమకాలీకుడు కడియం శ్రీయర్ గారిని ఫ్లోర్ లీడర్ చేస్తాం అని ఒక దళితుడిని ఫ్లోర్ లీడర్ చేయండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు, ఎప్పటికీ దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవాలి. ఇంకా సినిమా ఇండస్ట్రీస్తో చాలా పనులు ఉంటాయి వారికి, అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు. కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేయండి. 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఒక బీసీని, లేదా ఒక ఎస్సీని, ఒక ఎస్టీని చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా, దొరికిన కాడికి దోచుకున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని ఏ రోజు కూడా మీరు గౌరవించలేదు కదా. బీసీలకు ఇచ్చేసినాం, అది చేసినామని చెప్తారు. మొదటి క్యాబినెట్లో 2, రెండో క్యాబినెట్లో 3.